పెరిగి తమ బతుకులు భారంగా మారాయని షర్మిల దగ్గర మహిళలు వాపోయారు. ఇలా అయితే ఎలా బతకాలంటూ ప్రశ్నించారు. రాజన్న కొడుకు జైలు నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు. వృద్ధులైతే షర్మిల చేయి పట్టుకుని కన్నీరు మున్నీరయ్యారు. షర్మిల నిర్వహించిన ప్రతి రచ్చబండలోనూ మహిళలు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. నేను కూడా రచ్చబండాల ఏడండాలు అప్లై చేస్తున్నాం, పోతున్నాం మీటింగ్ లోకి వచ్చాం, అన్నింటిలోకి అటెండ్ అవుతున్నాం. అసలు ఏడవసలే మాకు మధ్యలో కట్ అయిపోతున్నాయి. మాకు మధ్యలో ఉన్నోళ్ళు అధికారులు తింటున్నారు చూడాక మాకు అసలు ఏవసలేవు. ఇంట్లో పోతాం 2 గంటలు ఇస్తున్నారు పనికి. తాగడానికి నీళ్ళు లేకపోతే కళ్ళకోసారి నడితే కామాకు వచ్చి మాకు మాకు చేస్తే మేము మాత్రం కళ్ళ పట్టాం. జై జగన్ అన్న జగన్ అంటే ఎప్పుడు బయటకు వచ్చాడు అని మేము జగన్ వేస్తున్నాం. ఇదే మా ముసలిలకు ఏదన్నా సాయం చేయాలన్నా రాష్ట్రానికి మంచి కాలం ముందుందన్నా. ఈ 6 నెలల సంవత్సరం మోదీ పెట్టండి, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సర్దుకుంటాయి, అన్ని బాగైతాయి. సమర్థులైన వ్యక్తి సీఎంగా ఉంటేనే ప్రజలు కష్టాల నుంచి బయటపడతారని షర్మిల చెప్పారు. ఇట్లా జరుగుతూనే పోతా ఉంటాయి. జనాలను ప్రేమించే వ్యక్తి ముఖ్యమంత్రిగా లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో గత 3 సంవత్సరాలుగా మీరు చూస్తూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు, కరెంటు ఛార్జీలు పెరగలేదు, గ్యాస్ ఛార్జీలు పెరగలేదు.